శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అనేది మగవాళ్ళు కామన్ గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ తో ఓపీలో నన్ను కన్సల్ట్ అయ్యే పేషెంట్స్ చాలా మందికి వాళ్ళ ట్రీట్మెంట్ లో వాళ్ళకి ఉండే ఎక్స్పెక్టేషన్స్ అండ్ ఆ ట్రీట్మెంట్ తో మనం రియల్ గా వాళ్ళకి ఎంత మట్టి ట్రీట్మెంట్ చేయగలము అనేది చాలా ఎక్కువ గ్యాప్ అనేది ఉంటుంది. సో అసలు ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి రీజన్ ఏంటి అనేది కరెక్ట్ గా తెలుసుకొని వాళ్ళకి ట్రీట్మెంట్ చేస్తే ఏ విధంగా వాళ్ళ సెక్షువల్ లైఫ్ ఉంటుంది అండ్ అసలు ఈ పేషెంట్స్ ఉండే ఎక్స్పెక్టేషన్స్ ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా లేకపోతే శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఉంటే నేను దానికి ట్రీట్మెంట్ చేస్తాను. చాలా మంది పేషెంట్స్ ఓపీలో ఎక్కువగా కన్సల్ట్ అయ్యేది సెక్షువల్ గా ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ ప్రాబ్లమ్స్ తో వస్తారు. అయితే ఈ శీఘ్రస్ఖలనం లేదా ప్రీమెచ్యూర్ ఎజాక్యులేషన్ అండ్ సెక్షువల్ ప్రాబ్లమ్స్ కి ఎప్పుడైనా సరే ఫస్ట్ కరెక్ట్ గా రీజన్ ఏంటి, హార్మోన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, పెనిస్ కి సంబంధించిన నర్వ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్ గానీ లేకపోతే సెమెన్ లో ఇన్ఫెక్షన్ గానీ టెస్టిస్ లో ఇన్ఫెక్షన్ గానీ ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేస్తే చాలా మందికి సెక్స్ లో టైం పెరిగి వాళ్ళ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇక్కడ రియాలిటీ ఏంటి అని అంటే నార్మల్ గా పేషెంట్స్ ఓపీలో కన్సల్ట్ అయినప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటి అని అంటే 1 minute లేదా అంతకన్నా తక్కువ టైంలో సెమెన్ అవుట్ అయిపోయి సెక్షువల్ గా సాటిస్ఫాక్షన్ లేదు, పార్ట్నర్ కిను ఆ మేల్ కి ఇద్దరికి సాటిస్ఫాక్షన్ లేదు అని చెప్పేది. సో మనం రీజన్ ఏంటి అనేది తెలుసుకొని ట్రీట్మెంట్ చేసినప్పుడు ఆ 1 minute లోపల సెక్షువల్ గా సెమెన్ అవుట్ అయిపోతే ఇబ్బంది పడుతున్నారు, దాన్ని మనం ఒక 4 to 5 minutes దాకా టైం అనేది మెడిసిన్స్ తో గానీ ట్రీట్మెంట్ తో గానీ టైం పెరగడానికి, సెక్స్ ఎక్కువసేపు చేయడానికి ట్రీట్మెంట్ చేయవచ్చు. సో ఈ పేషెంట్స్ కి ట్రీట్మెంట్ చేసినప్పుడు ఫస్ట్ మంత్ మెడిసిన్స్ రాసి ట్రీట్మెంట్ చేసినప్పుడు సెకండ్ మంత్ వచ్చి సెక్షువల్ గా టైం పెరిగిందా అంటే ఆల్మోస్ట్ 100లో 90 మంది పేషెంట్స్ సెక్షువల్ గా టైం పెరిగిందండి, ఇంప్రూవ్ అయింది సెక్షువల్ గా అని చెప్పి చెప్తారు. కానీ వాళ్ళు చెప్పే మాట ఏంటి అని అంటే మళ్ళీ తర్వాత ఇంకొంచెం టైం పెరగాలండి అని అంటారు. మీరు ఎంతసేపు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు టైం అని అంటే 15 minutes 20 minutes సెక్స్ చేయాలనుకుంటున్నాము అని అంటారు. నాకు తెలిసి ఎవడు కూడా 15 నిమిషాలు 20 నిమిషాల సేపు సెక్స్ చేయలేరు. సెక్స్ అనేది మాక్సిమమ్ 4 to 5 minutes సెక్స్ చేస్తే ఆ సెక్స్ లో ఆడవాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ వచ్చింది, ప్లస్ మగవాళ్ళు కూడా సెక్షువల్ గా సాటిస్ఫై అవుతారు. కానీ ఈ మగవాళ్ళకు ఉండే ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే ఆ బిఎఫ్ లోనో పాన్ వీడియోలోనో చూసినట్టు 15 నిమిషాలు సెక్స్ చేయాలి, 20 నిమిషాలు సెక్స్ చేయాలి. ఆ సెక్స్ చేస్తున్నప్పుడు అంతసేపు సెక్స్ చేస్తేనే ఆడవాళ్ళు సాటిస్ఫై అవుతారు అనేది వాళ్ళకుండే అపోహ లేదా వాళ్ళకుండే హై ఎక్స్పెక్టేషన్స్ లేకపోతే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనమాట. ఎవ్వరూ కూడా 15-20 నిమిషాలు సెక్స్ చేయలేరు. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి సెక్షువల్ గా ఆడవాళ్ళకి సాటిస్ఫాక్షన్ 4 to 5 minutes 4 నుంచి 5 నిమిషాల సేపు వెజైనాలో పెన్నిస్ ఇన్సర్ట్ చేసి కంటిన్యూస్ గా సెక్స్ చేస్తుంటే ఆడవాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. వన్స్ ఆ 5 minutes 6 minutes దాటిన తర్వాత ఆడవాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ రాదు, పెయిన్ వచ్చేస్తుంది, వెజైనల్ పెయిన్, వెజైనల్ బర్నింగ్ వచ్చేస్తుంది. అండ్ దాంతోపాటు 1 or 2 days తర్వాత యూరినరీ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. ఎందుకు అనంటే ఆడవాళ్ళకి సెక్స్లో 4 to 5 minutes చేస్తే వాళ్ళకి ఆ సెక్స్లో ఆర్గాజం లేదా ప్లెజర్ అనేది వచ్చింది. ఆ తర్వాత కూడా సెక్స్ చేస్తూ ఉంటే ఎక్కువసేపు ఖచ్చితంగా వాళ్ళకి ఆ వెజైనల్ పెయిన్, బర్నింగే వచ్చింది. అది ఫస్ట్ పాయింట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి చాలా మంది నాతో చెప్పేది ఏంటి అంటే ఓపీలో 15 to 20 minutes మీరు సెక్స్ చేయాలనుకుంటున్నారంటే అదంతా కుదరదు. మీరు ఎందుకు అనుకుంటున్నారు 15 to 20 minutes సెక్స్ చేయాలి అని అంటే మా ఫ్రెండ్స్ 15 to 20 minutes సెక్స్ చేస్తారంటండి అని చెప్పి చెప్తారు. నాకు తెలిసి ఎవ్వడూ కూడా 15 నుంచి 20 నిమిషాల పాటు ఎవ్వడూ కూడా సెక్స్ చేయలేడు. వాళ్ళు మీకు అబద్ధమన్నా చెప్పుండాలి, లేకపోతే మీ దగ్గర గొప్పలన్నా చెప్పుండాలి, అంతే తప్పితే ఎట్టి పరిస్థితుల్లోనూ 15 నుంచి 20 నిమిషాల పాటు సెక్స్ అనేది చేయలేరు. అంతసేపు సెక్స్ చేయటము నిజంగా కొంతమందిలో ఉంటది, 15 నుంచి 20 నిమిషాల పాటు సెక్స్ చేయటము. వాళ్ళకి అది యాక్చువల్గా ప్రాబ్లమ్, దాన్ని యానెజాక్యులేషన్ అంటారు. అంటే వాళ్ళకి ఎంతసేపు సెక్స్ చేసినా ఆ సెక్స్ లో ఆ పీక్ అనేది రాదనమాట, దాన్ని యానెజాక్యులేషన్ అంటారు. అది వాళ్ళకు ఉండే ఒక సైకలాజికల్ ప్రాబ్లం అనమాట. మినిమమ్ 4 to 5 minutes సెక్స్ చేసి ఆ సెక్స్ లో మీరు సాటిస్ఫై అయ్యి మీ పార్ట్నర్ సాటిస్ఫై అయిందనంటే ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్. కానీ 15 నిమిషాల పాటు సెక్స్ చేయాలి, 20 నిమిషాలు సెక్స్ చేయాలి, అట్లా చేస్తేనే పార్ట్నర్ సాటిస్ఫై అయ్యింది అనుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యమయ్యేది కాదు. సో చాలా మంది పేషెంట్స్ ఈ ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ తోనూ లేకపోతే ఈ పాన్ వీడియోస్ చూసి లేకపోతే ఎవరో మా ఫ్రెండ్స్ చేస్తున్నారని చెప్పి వాళ్ళ అనవసరంగా జరగని దానికోసము వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తాం, వాళ్ళ ఉన్న సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయకుండా ఇంకా ఏదో చేయాలి అని చెప్పేసి చాలా ఇబ్బంది పడతా ఉంటారు.
మినిమమ్ 4-5 మినిట్స్ సెక్స్ చేస్తే గ్యారంటీగా ఆడవాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ వచ్చింది. అంతకన్నా ఎక్కువసేపు సెక్స్ చేస్తే వాళ్ళకి సెక్స్ లో సాటిస్ఫాక్షన్ రాకపోగా పెయిన్, బర్నింగ్ అండ్ ఫ్యూచర్ లో యూరినరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఎవరైనా సరే సెక్షువల్ గా ఈ సీక్రెట్స్ లో ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కారణం ఏంటో తెలుసుకొని ఆ ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా హార్మోన్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా, ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, పెనిస్ లో నర్వ్స్ లో ఏదైనా ప్రాబ్లం ఉందా అని కరెక్ట్ గా ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ చేస్తే మినిమం 4-5 మినిట్స్ సెక్స్ లో టైం పెరగడానికి అనేది చాలా ఈజీగా పాసిబిలిటీ ఉంటుంది. సో ఎవరైనా సరే ఈ సీక్రెట్స్ లో లేదా ప్రేమించే ఎజాక్యులేషన్ అనే ప్రాబ్లమ్స్ తో బాధపడతా కరెక్ట్ గా మీ ప్రాబ్లమ్ కి రీజన్ ఏంటో తెలుసుకొని ఈ ప్రాబ్లమ్ కి సొల్యూషన్ కావాలి, సెక్స్ లో టైం పెరగాలి అండ్ మీ సెక్షువల్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్ నెంబర్ కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని రండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్ ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ సెక్షువల్ ప్రాబ్లమ్ కి ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. థ్యాంక్ యూ.